అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్ గాంధీ బయటపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదానీ కంపెనీలో సెబీ చైర్మన్కు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని హిండెన్బర్గ్ రిపోర్ట్ స్పష్టం చేసిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమ గుప్పెట్లో పెట్టుకొని కొందరికే లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విధానాలకు నిరసనగా దేశంలోని అన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సీఎం పాల్గొని మాట్లాడారు. దేశానికి 16 మంది ప్రధానులు చేసిన అప్పుల కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ చేశారన్నారు. మోదీ తన పరిహారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దేశాన్ని మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ చెరపట్టారని ఆరోపించారు. సెబీ చైర్పర్సన్ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే గుజరాత్కు ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని మహాత్మా గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు తీసుకొస్తే 2014లో అదే గుజరాత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా బయలుదేరి ఆ ఇద్దరిని చూస్తే ప్రపంచమే నమస్కరించే విధంగా ఉంది. ఈ ఇద్దరిని చూస్తే ప్రపంచాన్నే దోసుకునే వ్యక్తులుగా ఇవాళ ప్రపంచం ముందర కనిపించింది. హమ్ దో హమారే దో అని ప్రకటనలు చూసేది. నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి అదానీ, అంబానీలను ఈరోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈరోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి, తక్షణమే ఆవిడను తొలగించండి, ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు. అందుకే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సంపద ఏ విధంగా లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో ఈడీ కార్యాలయాల ముందు ఈడీ విచారణ జరగాలి. ప్రతి రాష్ట్రంలో ఈడీ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జరిగిన వేల లక్షల కోట్ల రూపాయల దోపిడీ మీద ఈడీ విచారణ జరగాలి, మీరు వెళ్ళి నిరసన తెలపండి అని చెప్పి మన పార్టీ అధ్యక్షుడు పిలిపించాడు. ఈరోజు మనమందరం ఈడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు గంటల కొద్ది నిరసన తెలిపి ఈరోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం. ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది కేవలం ఇద్దరు వ్యక్తులకు దోషపెడుతున్నారు. మరో ఇద్దరు వ్యక్తులన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి, ప్రపంచానికి తెలవాలి అని ఈరోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం.